నమస్కారాలు. రేవంత్ రెడ్డి గారు నిన్న మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అని మాట్లాడడం జరిగింది. 17 సీట్లలో 14 సీట్లు గెలుస్తాము, సోనియా గాంధీ గారికి కానుకగా ఇస్తాము అని మాట్లాడడం జరిగింది. సో పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమా కాదా తన పరిపాలనకు అనేది ఒక వేరే విషయం. అసలు ఈరోజు గ్రామాలలో తిరుగుతుంటే మేము ఆల్రెడీ ప్రజాభిప్రాయం చెప్పేస్తున్నారు. మార్పు అంటే ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాం, కానీ మార్పు అంటే చెడు వైపు పోతుందని మేము అనుకోలేదని చెప్పి గ్రామీణ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. ఇలా కరెంటు మోటార్లు కాలిపోతే వైండింగ్ షాపులు మళ్ళీ మొదలైనాయి గ్రామాలలో. 10 సంవత్సరాలు మోటార్లకు వైండింగ్ చేసేటువంటి వాళ్ళు వేరే వృత్తిని ఎంచుకున్నారు. మళ్ళీ అవన్నీ దుకాణాలన్నీ మళ్ళీ ఓపెన్ అయినాయి. క్రేన్లు, బాయిలో పూడికే తీసేటువంటి క్రేన్లు ఎట్లుంటాయో ఈ కొత్త పిల్లలకి తెలివాయి. పల్లెటూర్లలో మళ్ళీ క్రేన్లో పడుతున్నాయి. పల్లెటూర్లలో రైతులు బోరుమని ఏడవడం ఆడవాళ్ళు మగవాళ్ళు చూడలేదు గత 10 సంవత్సరాలు. దురదృష్టవశాత్తు మళ్ళీ మన తెలంగాణ ఆడబిడ్డలు పొలాల్లో ఆ పంట పొలాల్ని చూసుకుంటూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టేటువంటి రోజులు మార్పు కాదు. ఇలా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్కి వెళ్ళి మరి ఇప్పుడు ఎల్లారెడ్డిపేట మండలానికి రావడం జరిగింది. ఎక్కడ చూసినా ఎక్కడ తిరిగినా కూడా రైతులు ఆవేదనతో ఉన్నారు. బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేసి రుణాలు కట్టకపోతే మీ బంగారం తాలిబొట్టు అమ్ముకొని కట్టు అని చెప్పి నిన్న గ్రామాల లోపల బ్యాంక్ అధికారులు తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఏం చెప్పిండు? డిసెంబర్ 9 సోనియమ్మ గారి పుట్టినరోజు, నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నా, ఆ రోజు జీవో ఇష్యూ చేస్తా, 2 లక్షల రుణం మాఫీ చేయబోతున్నాను. ఇప్పటికి ఎవరైనా బ్యాంకులు అప్పు తీసుకోకపోతే పోయి తొందరగా పోయి బ్యాంక్ అప్పులు తీసుకోండి అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం వాట్సాప్లలో లక్షలాది మంది ప్రజలు చూసిండ్రు. అది ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలు, తీరు అంటే ఒక భరోసా ఇచ్చిండు రైతులకి. మీరు 2 లక్షలు తీసుకోండి, మాఫీ చేస్తాం, ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తాం, తర్వాత 6 గ్యారెంటీ లోపల చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ఒక ఉచిత బస్సు తప్పితే ఏది అమల్లోకి రాలేదు. ఒక ఉచిత బస్సు తప్పితే ఏది అమల్లోకి రాలేదు. 500 రూపాయల సిలిండరు, ఎల్పిజి సిలిండర్ చెప్పి ఓ 15 రోజుల కింద మంత్రులు దాన్ని ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఇది ఉచిత పథకం కాకుండా అది ఉద్దర పథకంగా మారింది. ఉచిత పథకం పోయి ఏమైంది? ఉద్దర పథకంగా మారింది. నువ్వు గట్టు డబ్బులు 975 రూపాయలు పెట్టి సిలిండర్ కొనుక్కో, నాకు ఉద్దరి, నేను తర్వాత కడతా అని చెప్పి ప్రభుత్వం ఉద్దర పెట్టింది. మన తెలంగాణ ఆడబిడ్డల దగ్గర ఉద్దర పెట్టింది ప్రభుత్వం. ఉచిత పథకం పోయి ఉద్దర పథకం అయిపోయింది. ఇవాళ గ్రామాల్లో పట్ల నీళ్లు లేవు. ఇవాళ ఉదయమే
మొక్కజొన్న పెరడు దగ్గర పోయి చూస్తే ఒక ఆవిడ ఏమన్నదంటే, కేసీఆర్ గారు ప్రభుత్వము చెరువులు కుంటలు నింపిండయ్యా, నింపితే నా బోర్ల నీళ్లున్నాయి, నా బాయిల నీళ్ళు వెళ్ళేది, చెరువులు కుంటలు నింపకపోవడం మాకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఒక సామాన్య రైతు అర్థం చేసుకున్నాడు. మేడిగడ్డ దగ్గర పిల్లలు కుంగినాయి కదా అని చెప్పి ఎవరో మాట్లాడితే, కేసీఆర్ అయితే అడ్డంగా పడుకోనైనా నీళ్ళు వచ్చి ఇచ్చాయా మాకు అని చెప్పేటువంటి ఒక గొప్ప విశ్వాసం రైతాంగంలో ఉన్నది. ఇలా కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టలేదు నువ్వు? డిసెంబర్ మొదటి వారంలో అధికారంలోకి వచ్చారు. రోజు 5,000 క్యూసెక్లు సముద్రం పోయినాయి. అంటే 2 రోజులకు ఒక టీఎంసీ నీళ్లు పోయినాయి. ఈ 100 రోజుల్లో కూడా 50 టీఎంసీల నీళ్ళు సముద్ర పాలైనాయి. అవి ఎత్తిపోదల ఒక వారం 10 నెల రోజులు అటో ఇటు అయినా కూడా కొన్ని నీళ్ళైనా తీసుకొచ్చి ఇలా ఎల్ఎండి మిడ్ మానేర్ నింపితే, ఇలా చెరువులు కుంటలలో నీళ్లు నింపితే ఇలా రైతులు చివరి 2 తడులు ఉండే పొలాలకైతే ఒక 2 తడులు తడిస్తే పుట్టకొచ్చి ఈనినటువంటి వరి ధాన్యం బ్రహ్మాండంగా పంట వండి ఇలా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేటువంటి తెలంగాణ రైతులు ఇలా నష్టపోయారు. మార్పు అంటే గిది కాదు కదా మార్పు. ఇది రెఫరెండమా? ఓకే, రెఫరెండం చూద్దాం. ఇలా 500 రూపాయల బోనస్ ఎప్పుడు ఇస్తావా, ఎప్పుడు చూద్దామని చెప్పి రైతులు రెడీగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పి మీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సామాన్యంగా. నిన్న కలెక్టర్ ఆఫీసులలో మీటింగ్లు పెట్టిర్రు. కొనుగోలు కేంద్రాల పట ఎంఎస్పి ప్రైస్కు అదనంగా ఇస్తున్నావా ఇస్తలేవా అనేది ఎవరికి తెలుస్తలేదు. కాబట్టి ఇలా రైతులు, ఓటర్ మహాశయులు, మార్పు అంటే గీ మార్పు కాదు మేము కోరుకున్నది. ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగైనటువంటి అవకాశాలు మాకు వస్తాయని చెప్పి మేము మార్పును కోరుకున్నాము. గీ మార్పు కాదయ్యా, మాకు కావాల్సింది గీ మార్పు కాదు అని చెప్పి యావత్తు తెలంగాణ ప్రజలు ఈరోజు భావిస్తున్నారు. మార్పు అంటే ఏంది? మంచి కోసం మార్పు జరగాలి. ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగైనటువంటి ప్రభుత్వం రావాలి. ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగైన అవకాశాలు రావాలి. ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగైనటువంటి లాభం జరగాలి. ఇలా రైతులు డిస్ట్రెస్డ్ ఉన్నారు. ఒక విధమైనటువంటి అనిశ్చిత పరిస్థితి వచ్చింది. మేము గ్రామాలు తిరుగుతూ వాళ్ళకి విశ్వాసం కల్పిస్తున్నాం. సరేనమ్మా, మనకు కొట్లాడదాము, ప్రభుత్వం దగ్గర నష్టపరిహారం కోసం కొట్లాడదామని చెప్పి విశ్వాసం కలిగించి మా నాయకత్వం అందరూ కూడా మేమందరం కూడా తిరుగుతున్నాం, ఊళ్ళు తిరుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గ్రామాన్ని తిరుగుతున్నారు. మా జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారు కొన్ని, రవీందర్రావు గారు కొన్ని, మా తూల ఉమ్మక్క గారు కొన్ని, మా జెడ్పీటీసీలో లక్ష్మణరావు గారు, మా ప్రవీణ్ గారు, మా ఎంపీపీ రేణుక గారు, మా దళిత నాయకులు సుభాష్ లాంటి వాళ్ళు ఎక్కడికెక్కడ మేము తిరుగుతున్నాం. ఇవాళ ఊళ్ళలో తిరుగుతున్నాం, విశ్వాసం కలిగిస్తున్నాం. మేమేం రాజకీయం చేస్తలేం, ఊర్లలోకి వెళ్ళి విశ్వాసం కలిగిస్తున్నాం. మేము ప్రజలకి ధైర్యంగా ఉండండి, నీళ్ళు వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి, రాక మానవు, ధైర్యంగా ఉండండి అని చెప్పి మేము విశ్వాసాన్ని కలిగిస్తున్నాం. మళ్ళీ పత్రికా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ రైతులారా, గ్రామీణ ప్రాంతాల లోపల చాలా బ్రహ్మాండంగా ఆర్థిక వ్యవస్థను మనం నిర్మించడం, చాలా గొప్పగా ఇలా మనం బ్రతికేటువంటి గొప్ప అవకాశాలనే తెలంగాణలో కూడా. నిరాశ నిస్పృహ చెందకండి, నిరాశ నిస్పృహ చెందకండి. నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, తెలంగాణ రాష్ట్రము జీఎస్టీ లోపల నెంబర్ 2. పోయిన సంవత్సరం 4,650 కోట్లు ఏమన్నా వస్తే ఈసారి 5,000 నెలకు 650, అంటే 18% పెరిగింది. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా, తెలంగాణ అభివృద్ధి చెందుతుందా, చెందడం లేదా? అంత గట్టి పునాదులు తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వం వేసింది. నిన్ననే చెప్పిండ్రు. నేను ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు కూడా నేను వాట్సాప్ చేస్తాను. మా
పిఏ ఏదో హాస్పిటల్ వేయండు వస్తాడు, మేము ఫార్వర్డ్ చేస్తాం మీ అందరికీ. జిఎస్టీ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రం లోపల అదనంగా పెరిగింది. ఇప్పుడు ఇది అప్పుల తెలంగాణ అంటాడా రేవంత్ రెడ్డి గారు? అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇది. ఇలా ఆయనే ముఖ్యమంత్రి కదా. బట్టి విక్రమార్క గారు వారు ఫైనాన్స్ సెక్రటరీ కదా. నిన్న ప్రెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రిలీజ్ చేసింది నిన్న సాయంకాలం, తెలంగాణ ఎంత ఆదాయం పెరిగిందని, ఎంత వనరులు పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఓ గిది తెలంగాణ అభివృద్ధి ఇచ్చింది. ఇప్పుడు అనుమని చెప్పు రేవంత్ రెడ్డిని, అప్పుల తెలంగాణ, దివాలా తీసిన తెలంగాణ అనుమని చెప్పు రేవంత్ రెడ్డిని అనగలుగుతాడా? ఎవరు ముఖ్యమంత్రులైనా, ఎవరు మంత్రులైనా, ఎవరు ఎమ్మెల్యేలైనా తెలంగాణ గట్టి పునాది వేసిండు కేసీఆర్. ఇలా జిఎస్టీ కలెక్షన్స్ దేశంలో నెంబర్ 2 మొత్తం దేశంలో. ఇది నేను చెప్తలేను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న రిలీజ్ చేసింది. కాబట్టి తెలంగాణను ఒక గట్టి పునాదిపై నిర్మించినటువంటి తెలంగాణ ఆగం కావద్దనేదే మా అభిప్రాయం. తెలంగాణ రైతాంగం ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, గుండె ధైర్యంతో ఉండండి, పోరాటం చేద్దాం. మనకిచ్చిన హామీలన్నీ సాధించేంత వరకు మా నాయకత్వం మొత్తం ఊరు ఊరు, పల్లె పల్లె, ఇల్లు ఇల్లు తిరుగుతాం. ప్రతి ఏదైతే హామీలు ఇచ్చిండో రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అవన్నీ అమలయ్యేంత వరకు మీ ఎమ్మడి మేము ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.